పుట్టినూరు రుణం తీర్చుకోవటంలో ఉన్న ఆనందం మాటల్లో వర్ణించలేమని సినీ నటులు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యప్ప అన్నారు. విజయనగరం విచ్చేసిన సందర్భంగా ముందుగా గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు, నగరవాసుల అభిమానం తమ కుటుంబంపై ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి మేలుకొలుపు గీతాన్ని రూపొందిస్తున్నామని, త్వరలోనే జాతరను పురస్కరించుకుని ఈ గీతాన్ని రిలీజ్ చేయనున్నామని స్పష్టం చేశారు. విజయనగరం ఇప్పుడు వచ్చిన ఫస్ట్ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని దాని తర్వాత ఏ కార్యక్రమం చేయడం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అలవాటు చేసిన ఒక ప్రక్రియ అది. సో సంతోషంగా ఉంది మళ్ళీ విజయనగరం రావడం, ఎందుకంటే నాన్నగారి పుట్టినరోజు. సో ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడి నుంచి ఇంకా మీ అందరికీ తెలిసిందే తరపు కోసం సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని ఆ రోజులో చెన్నైకి వచ్చి చెన్నైలోనే మేమందరం పుట్టి ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం ప్రస్తావన మొదలైంది. సో ఇవాళ నాన్నగారు లేరు మాకు, ఆయన మనతో అయినా కూడా ఆయన జ్ఞాపకాలతో పాటు సరే మనకు కూడా కొంచెం ఈ జర్నీలో ఈ కొన్నిటి సొంత ఊరికి మన ఊరికి మనం కనెక్ట్ అయి ఉండాలి, వచ్చి మనం చూసుకోవాలి అన్నది ఒక పాటలా నేర్చుకొని మళ్ళీ మన విజయనగరంలోకి రెగ్యులర్గా కొంచెం వస్తూ నాన్నగారి స్ఫూర్తి ఆయన ఏదో సాధించాలని బయలుదేరారు. ఆయన చేసుకోవాల్సిన చేసుకున్నా మళ్ళీ మాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళారు కాబట్టి రేపు పుట్టినరోజు నాన్నగారిది. సో బిజీ స్కెడ్యూల్ ఇవాళ మంచి రోజు అని చెప్పి ఇలా దర్శనానికి వచ్చాం. సో అద్భుతమైన దర్శనం చేసుకొని అందరి స్నేహితులతో అందరితో. సో అలాగే ఈ మధ్య నాకెందుకు రెగ్యులర్గా ఈ పుట్టినంటే బేసిక్గా సినిమాల్లో రెగ్యులర్గా టచ్లో ఉంటూ నేను దర్శకునే కాబట్టి నాకెందుకో అది కళ అనలేను, లేకపోతే ఏదో లోపల నుంచి వచ్చిన భావమో తెలియదు, కానీ అమ్మవారి పేరు మీద ఒక మంచి మేలుకొలుపు సాంగ్ని చేయాలని ఒక ఆడియో సాంగ్గా చేసి అన్ని బాగుంటుంది, వీడియో సాంగ్ కూడా కట్ చేస్తాను. సో ఫస్ట్ సాంగ్ రెడీ అవుతుంది, అది కూడా అందుకే మెయిన్గా దర్శనం చేసుకోవడానికి వచ్చాను. సో మోస్ట్ ప్రాబ్లీ మన పండగ ముందు ఎప్పుడైతే మన టెంపుల్ రెనోవేషన్ ఉంది కాబట్టి రెడీ అవుతుందో ఆ రోజు నుంచి ఆ సాంగ్ని తప్పకుండా ఆ పాటతో అమ్మవారి మేలు కొలిపించుకుంటే నా జన్మ సుకృతం అవుతుందన్న ఒక ఫీలింగ్తో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అది కూడా సాంగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది, తెలంగాణ రికార్డింగ్కి వెళ్తాం. సో మీ అందరి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ ఉండాలని మనసు కోరుకుంటున్నాం. సినిమాలు జరుగుతున్నాయండి. విశ్వంబర రిలీజ్కి ఉంది, స్వయంభూ రిలీజ్కి ఉంది, ఇంకో 4-5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. నేను కొంచెం మీ అందరి ఆశీర్వాదంతో కేజీఎఫ్ పుణ్యమా అని చెప్పి కొంచెం పాన్ ఇండియన్ యాక్టర్ ఎవరు అయ్యాను. సో కన్నడలో ఒక 4-5, తమిళ్లో 4-5, మలయాళంలో 2 జరుగుతున్నాయి, హిందీ కూడా 1-2 అడుగుతున్నారు. సో ఆ ప్రయాణం బాగానే ఉంది, వెళ్తా ఉంది. ఇంకా దాంతోపాటు ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళాలని వచ్చిన కోరిక అంతే. మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. సో నేను యాక్చువల్లీ చెప్పాలంటే దైవసంతో చెప్తున్నాను, 2004లో నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను ఒకే మాట ఒకే బాట ఒకే పార్టీగా బీజేపీ కోసం ఎక్కడున్నా, ఇక్కడైనా కాదు, నేను కర్ణాటక, తమిళనాడు వీళ్ళన్ని చోట నేను క్యాన్వాసింగ్కి వాటికి స్టార్ కంపెనీలుగా వెళ్ళి చేస్తున్నాను. సో అది కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వస్తే ఇవన్నీ రావాలి అనుకోకుండా సంకల్పం ఉంది కాబట్టి ఎలాగో ఇవాళ మా అందరు కార్యకర్తలు మా జవాబుదారు వీళ్ళందరితో కలిపి ఇవాళ బీజేపీని కొంచెం చాలా బలపరిచారు. దాంతో పాటు వాళ్ళతో పాటు నేను నడవాలనుకుంటున్నాను. అయ్యా రాజకీయ పరిస్థితి నేపథ్యంలో రెండు పడవల మీద కాలువనే కంటే కొంచెం పెద్ద పడవ మీద నేను ఉన్నాను అనుకోవచ్చుగా. ఒకవైపు ఇప్పుడు కంటైనర్లు 8 కంటైనర్లు వస్తున్నప్పుడు దాంట్లో ఇవి 2 ఒకే బోట్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తప్పేమీ లేదు. ఇవాళ చూస్తున్నారు టోటల్ ఇండియాలో జరుగుతున్న రాజకీయాలు కూడా, తమిళనాడులో కానీ అంతకుముందు ఆంధ్రలో కానీ ఎప్పుడు సినిమాకి రాజకీయాలకి చాలా పెద్ద ముడి ఉంది. అది వేడని ముడి, అది కొనసాగుతూనే ఉంటుంది.